ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు నేను మేకింగ్ వీడియో అయితే ఏం చేయలేదు కానండి, నేను మీకు ఒక చీర చూపించాలి. దానికోసం ఒక లేస్ కుట్టాను నేను. అలా అనేసి అయితే వచ్చేసాను. ఈ శారీ వచ్చేసి మనకి మొత్తం కూడా గోల్డ్ ఉంటుందండి. ఇది ఫుల్ గ్రీనిష్ వచ్చిన జరీ అనమాట. ఇదంతా కూడా లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంటుంది మనకి. గ్రీన్ అంటే ఎల్లోయిష్ గ్రీన్ అది. ఇలా ఉన్న ఈ చీరకు వచ్చేసి వీళ్ళు లేస్ అయితే ఇది కుట్టించారండి. ఇలా ఈ లేస్ అయితే యూజ్ చేశాను. ఈ లేస్ వచ్చేసి శారీ మొత్తం కూడా చేశాను అనమాట నేను. ఇలా ఇది అంతా కూడా చేత్తో కుట్టాల్సిందండి. మొత్తం మగ్గం వర్క్ ఉంటుంది. ఇది మొత్తం కూడా నేను చేత్తో చేశాను అనమాట. ఇది ఇలా లేస్ నేను రెడీ చేయలేదని చెప్పట్లేదు, ఇది కుట్టినా అని చెప్తున్నా. ఇగో ఇలా వచ్చి కింద మొత్తం కూడా 2 సైడ్స్ ఇలా చేత్తోటే కుట్టుకోవాలి. కానీ అండి ఈ చీరకు వచ్చేసి ఈ లేసు చాలా బాగా వచ్చిందనమాట. చాలా బాగా సెట్ అయింది ఇది. మీకేమైనా ఇలాంటి ప్యూర్ జరీ శారీస్ ఇలా లైట్గా సిల్క్ జరీలోని ఏమన్నా మీరు చేసుకుంటున్నట్టయితే ఇలా ప్లాన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. లేస్ బాగుంది. మరి దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. తీసుకొచ్చేసి అర్జెంట్ అని కుట్టమంటే కుట్టేశాను. దీనికి టాజిల్స్ వచ్చేసి ఇవి కూడా మగ్గంలోనే మనకి రెడీమేడ్ దొరుకుతాయి. బయట టాజిల్స్లోనే అమ్ముతుంటారు, లేదా లట్కన్స్లో అయినా సరే ఇవి అమ్ముతుంటారండి. ఇవి మీకు గుర్తుందా, లాస్ట్ టైం ఒక శారీకి వచ్చినవి విప్పమని వేరే చేసిన గుర్తే ఉంటుంది. అదే అండి, ప్యారెట్స్ అవి ఇవి చేస్తే అవి విప్పేసి మళ్ళీ వేరే వాళ్ళు చేస్తే అవి అన్నమాట. ఇవి నేను కొన్నవి కాదు, నేను ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను. అవి నేను అట్లనే ఉంచాను కదా, మంచిగా దీనికి సెట్ అయినాయి అన్నమాట. వర్క్ కూడా సేమ్ వచ్చింది, చూసారా కదా. వేస్ట్ అవ్వకుండా ఎందుకు ఇవి వెయిట్ చేస్తున్నా నేను, ఏ శారీకి వేద్దామా అనేసి. ఫైనల్లీ నాకైతే ఈ శారీ నచ్చేసింది. నేను దీనికైతే ఇవి పెట్టేశాను. ఇవి మొత్తం కూడా ఒక 7 వచ్చేసినాయి అంతే. 7 మాత్రమే దొరికినాయి. మరి ఇంక ఉన్నాయో లేవో గుర్తులేదు, కానీ ఉన్నంతవరకు అయితే కట్టేశానండి. ఈ శారీ వచ్చేసి ఇలా నీట్గా చాలా బాగుంది. మరి ఇలాంటి ఐడియాస్ కూడా మీకు ఏమన్నా ఉంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ లేస్ ఎంత కాస్ట్ ఉంటుందో నేను ఇది తీసుకొచ్చినానని ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను. ఓకేనా. చాలా బాగుంది, బయట దొరుకుతుంది ఇది మనకి. ఇది కాకపోతే చేత్తోనే కుట్టుకోవాలండి. ఇది మార్నింగ్ మొదలుపెట్టినా నాకు ఇప్పటికి అయింది. ఎందుకనంటే ఇది గట్టిగా ఉంది కుట్టడానికి కూడా. అసలు ఫింగర్స్ అయితే ఒత్తుకుపోయినాయి మొత్తం కూడా. గట్టి కుచ్చితే బ్లడ్ వచ్చేస్తుంది. నీడిలోకి కుచ్చుకొని ఇలా అయిపోతుందన్నమాట. అయినా సరే కుట్టేశాను. దీంతోపాటు సేమ్ దాంట్లోని ఈ దుపట్టా తీసుకున్నారనమాట. ఈ దుపట్టా కూడా లేస్ చేయమన్నారు. ఇంకా రెడీ అవ్వలేదు, ఇప్పుడు చేయాలి. దీనికి వచ్చేసి లేస్ ఇదిగో ఇలా తీసుకున్నారు. దీనికి కూడా మంచిగా సెట్ అయింది కదా ఇది. దీనికైతే ఇలా దుపట్టా కూడా మొత్తం కుట్టాలన్నమాట. ఇది కూడా చేతితోటే కుట్టాలండి, మిషన్ పైన రాదు. మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంది. ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన గమ్ పెట్టి అంటిస్తారనుకుంటా. ఇది ఎక్కడ స్టిచ్చింగ్ చేసినట్టుగా కూడా లేదు. ఇదైతే మనకి మార్కెట్లో ఈజీగా దొరికేస్తుంది. ఇది కాస్త కష్టమేలే, కానీ ఈ శారీకి ఉన్న లేస్ ఇదైతే ఈజీగానే దొరికేస్తుందండి. ఎందుకంటే నేను చాలా షాపుల్లో చూశాను నేను ఇది. ఓకేనా. దీని ప్రైస్ కూడా నాకు తెలియదండి, నేనైతే కనుక్కొని చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మరి ఒక మంచి ఐడియా మీతో షేర్ చేసుకుందామని మాత్రమే వచ్చాను. ఎవరైనా ఇట్లా చేయించుకుంటే ఇలా రెడీ చేసుకోండి, బాగుంటుంది అనేసి అంతే. ఈ లేస్ ఒకటి ఇట్లాంటివి మీకు మార్కెట్లో ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకోండి. మంచి శారీస్కి అయితే కుట్టేసేసుకోండి. ఓకేనా. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. వీడియో చేయట్లేదు ఏమనుకోకండి, కాస్త హడావుడిగా ఉంది. ఇంకొకటి మెయిన్ థింగ్ నేను మర్చిపోయినా చెప్పడము, వీటి మధ్యలోని గ్యాప్ ఉంది కదా, అయితే ఈ గ్యాప్లో నేను ఈ పీకాక్స్ పెడదామని అనుకుంటున్నాను. అడిగాను నేను కస్టమర్ని, ఇది ఇట్లా గ్యాప్ ఉంది కదా ఏమైనా పెట్టొచ్చా అనేసి అయితే అడిగాను. దాన్ని నాకు ఇంకా రిప్లై ఇవ్వలేదు, కానీ టైం అయిపోతుంది కదా అనేసి నేను అంటే చున్నీ మొదలుపెట్టాలి, ఈ దుప్పట్ట మొదలుపెట్టాలి. ఇక టైం లేదు, అందుకోసం అనేసి అయితే వీడియో చేసేసుకుంటున్నాను. మేబీ చేయమని అంటే కనుక ఇవి 2 కానీ 3 కానీ మధ్యలో పెట్టేసి
చేసేద్దామని అనుకుంటున్నాను. ఇలా బాగుంది కదా, మీకేమనిపిస్తుంది చెప్పండి, చూద్దాము. ఓకేనా. మామూలుగా అయితే మొత్తం ఇవే పెట్టేద్దాం అనుకున్నాను, కానీ ఇవి కూడా ఉన్నాయి కదా అనేసి యాడ్ చేసేసాను అనమాట. ఓకేనా అండి. ఇలా ఇవి యాంటిక్వి పీకాక్స్ వచ్చేసి యాంటిక్వి. ఇవి కూడా మనకి మెటీరియల్ షాపులలో ఉంటాయండి, మీరు ఒకసారి అడిగి చూసుకోవచ్చు. మామూలుగా అయితే మన శారీ పిన్స్కి బ్యాంగిల్స్కి అలా యూజ్ చేస్తూ ఉంటాము. నాకు ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి కాబట్టి ఇలాంటి కొంచెం మంచి శారీస్కి మనం ఇలా రిక్వెస్ట్ చేయొచ్చు. అదే ఏదో అంటారు, సజెషన్ అనుకుంటా, అలా అడిగి అయితే చేసేయచ్చు. ఓకేనా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని మంచి ఐడియాస్ కోసం. బాయ్.